ఇప్పుడు మళ్ళా లేదా వెంటనే జ్యోతి ప్రజ్వలన ఉంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. సార్ చేస్తున్నారా? మీ పాఠశాలలో ఏం చేస్తున్నారు చెప్పండి. మన హాస్టల్లో ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఎందుకు ఆ విధంగా చేస్తారు? తల్లిదండ్రుల్లో మార్పు ఎందుకు వస్తుంది? బాగా చదువుకున్న అమ్మాయికి ఎందుకు చేస్తారు పెళ్లి? బాగా చదువుకున్న అబ్బాయికి ఎందుకు నిలిపేస్తారు పాఠశాలలో? మీరే చెప్పండి. మా ఒక్క కేసు కూడా మన పాఠశాలలో ఉండదు. ఇప్పుడు పోలియో అనేది లేకుండా వెళ్ళిపోయింది, భారతదేశంలో లేకుండా వెళ్ళిపోయింది. అంటే మన పాఠశాలలో వచ్చే సంవత్సరానికైనా నేను కోరుకునేది ఏమంటే, మా స్టాఫ్ ప్రిన్సిపల్ సార్ అందరి తరఫున, అన్నోళ్ళందరి తరఫున కోరుకునేది ఏంటంటే, ఎటువంటి బాల్య వివాహాలు జరగవని చెప్పేసి మీరు అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుంటారా? చెప్పల్లా, పిడికిలు పిడికి చెప్పండి. చెప్పండి మా, నేనేం మిమ్మల్ని ఏమంతా పెద్ద ఇది కోటీశ్వర్లు అయిపోవాలా, లేదంటే తెల్లారాల కల్లా పివి సింధులాగా గేమ్లో వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకుని రావాలా, అంతా సైనిక్ స్టాఫ్స్ గా తెలిసిపోవాలా ఆకాశం లెక్కి చెప్పడంలా. నెక్స్ట్ ఇయర్ కల్లా ఎవరు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండాలా. దయచేసి నేను కోరుకుంటున్నాను. మీరేం తప్పుగా అనుకోవడం లేదు. దయచేసి మేము క్లాసులు తెచ్చుకోవాలా, లేదంటే ఏం చేయాలి అర్థం కాదు. 4 నుంచి 5 వరకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అందరికీ. మాకు ఎందుకు? మీకు సరైన విద్యా విధానం అంతా ఇంకా కొన్ని రోజులు పోతే 8 నుంచి 9 వరకు రాండి అని అంటాడు సార్. వదలను అని అంటాడు. ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్ కూడా అలాగే వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? మేమైతే చేస్తున్నాం, దాని తగ్గట్టుగా మీ ఆలోచన ఏ విధంగా ఉండాలా. 4 నుంచి 5 వరకు జేఈ మెయిన్స్ క్లాసులు ఐఐటి ముంబై వాళ్ళతో, మెడ్రాస్ వాళ్ళతో చేస్తున్నారు. టైఅప్ అయ్యి వాళ్ళతో క్లాసులు ఐఐటి క్లాసులు చెప్తున్నారు. మళ్ళీ ఇంటర్లో ఫెయిల్ అయిపోతారు. నిజంగా ఆ విధంగా అంటే నమ్మకం పెరగడం వల్ల ప్రవేశాలు పెరిగాయి. గత విద్యా సంవత్సరం 670 మంది సుమారు, ఈనాడు 688. ప్రస్తుత ఈ ఇంకొకటండి ప్రజాప్రతినిధుల బృందానికి తెలియపరుస్తున్నాను. నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఏ విషయంలో అంటే, ప్రైవేట్ స్కూల్ నుంచి సుమారు 11 మంది, టోటల్ గా 17 మంది వస్తే 11 మంది మాకు టీసీ ఇచ్చి ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి జాయిన్ అయినారని చెప్పి నేను గర్వంగా మీకు చెప్తున్నాను. అయితే ఒక సందర్భంలో ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మేము ఇవ్వము టీసీ ససేమిరా అన్ని ఫీజు కూడా క్లియర్ చేసినారు. వాళ్ళు అంటున్నారు, ఏం సార్ మీ